నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మర్జు సిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా పొడిచేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ప్రజాశాంతి పార్టీకి వచ్చింది కుండ గుర్తు. పాల్సారు జనాలకు తెలిసినట్టు చేసిండు బందోబస్తు. స్టాలిన్ కోసం రాహుల్ కొన్నాడు స్వీట్లు. ఎన్నికల గెలవడానికి పడుతున్నారు మస్తు పాటలు. ఫంగస్ తయారైంది గ్లూకోజ్ బాటిల్లా. సౌలతులు చక్కగా లేవు చాలా సర్కార్ దవాఖానలల్లా. కొన్ని జిల్లాలలో పడుతున్నాయి చిన్నపాటి వర్షాలు. వాతావరణం చల్లబడే వరకు ఖుషి అవుతున్నారు అక్కడి జనాలు. బాలకృష్ణని యాదికి తెచ్చిన గంగులు. పాలిటిక్స్ లా పాల్సర్ పద్ధతి వేరే లెవెల్ ఉంటదుల్లా. రాజకీయాలకు వచ్చినాక పాల్సర్ ఏ పని చేసినా అది చర్చనీయాంశమే అవుతుంది. అట్లా ఇప్పుడు మళ్ళా ఎన్నికలు దగ్గర పడ్డాయి, పాల్సర్ ప్రచారం కూడా చాలు చేసిండు. కాకుంటే ఇవాళ కుండలు పట్టుకొని జనాల ముంగటికి వచ్చిండు. అగో మధ్యలో ఈ కుండలేందని అంటారా? అయితే మీరు ఈ వార్త చూడాల్సిందే. చక్కగా తీయాలా? ఈ ఒక్క ఫ్యాన్ అప్ అండ్ డౌన్ చూస్తున్నారా? ఇక్కడ కేపాలన్ టీము కుండలు పట్టుకొని ఎట్లా నిల్చున్నారు. మరి ఇట్లా ఈ కుండలు పట్టుకొని ఎందుకు నిల్చున్నారు? కొంపదీసి మండుతున్న ఎండలకు చల్లని నీళ్ళు ఇచ్చే కుండలను ఇట్లా పంచుతున్నారా, లేకపోతే అమ్మకానికి ఏమన్నా పెడుతున్నారా అని అనుకుంటే మనం చల్లటి నీళ్ళ కాలేసినట్టే. సరే ఇక మరి ఈ ముచ్చటంతా నేనే చెప్తే ఎట్లా, కొంచెం కేపాల్ సార్ కూడా ఛాన్స్ ఇద్దాం. మరి సారో ఓ సారో చెప్పు, ఏంది నీ కుండలలో? ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కుండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నారు, కుమ్మరవాణి యొద్దకు వెళ్ళుము, ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాల్ని నేను ఆ విధంగా మలుచుతాను. చూసారా, రకరకాలైన కుండలు ఉన్నాయి, అన్నీ మంచి కొండలే. కానీ కొండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. అరే అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు పాలన్న? అగో ఏంది ఇప్పుడు కుండలు మంచివి కాదని గొప్పవి కాదని ఎవరన్నారు? అసలు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఆ ముచ్చటన్నా చెప్పరాదన్న. నాకు ఇదంతెందుకు, నీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే. ఏప్రిల్ 10వ తారీఖున ఉగాది రోజున మధ్యాహ్నం 12:47 ప్రజాశాంతి పార్టీకి కుండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అఫీషియల్కి, అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందనాలు. ఇన్నరా అదన్నమాట సంగతి. గతంలో ఏపీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కేపాల్ సారు ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం హెలికాప్టర్ గుర్తుని ఇచ్చుండే. ఇక ఈ హెలికాప్టర్ నాదే అన్నట్టు యాడికి పోయినా కూడా ఏ మీటింగ్ లోనైనా సరే హెలికాప్టర్ గుర్తును మస్తు హైలైట్ చేసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆ హెలికాప్టర్ గుర్తును తీసేసి కుండ గుర్తును ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇక ఈ కుండ గుర్తును అందరికి ఎరకయ్యేటట్టు కేపాల్ సారు ఈ తీరుగా వినూత్నంగా ప్రచారం చేస్తూ ఆయన కుండ గుర్తును హైలైట్ చేసుకుంటున్నాడు. ఇక ఇట్లా పార్టీ ప్రచారాన్ని మట్టి కుండతోని స్టార్ట్ చేసిండు. ఇక ఈ కుండ గుర్తును నాకు ఇచ్చినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు చెప్పిండు. అట్లనే ప్రతిపక్ష పార్టీలకు కూడా జరంతా గట్టిగానే సురకలేసిండు. ఫ్యానులు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు, గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు, సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి 100,000 మంది చనిపోయారు. కుండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా?
ఇన్నరా సైకిల్ ప్రమాదాలు జరుగుతాయి, గ్లాసులు పగిలిపోతాయి, ఫ్యాన్లు కురేసుకొని జనం చచ్చిపోతున్నారని చెప్పి సెటర్లు గట్టిగానే వేల్చిండు మన కేపాల్ సారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుకుంటా నన్ను గెలిపితే ఏపీని అభివృద్ధి చేస్తానని అన్నాడు. లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలో, లక్షల కోట్లు విదేశాల నుంచి మన ఇండియాకు తెప్పించిన పాలు కావాలో తెలుసుకోవాలని చెప్పి ప్రజలకు చెప్పిండు. ఇక స్వయంగా కుండను కూడా తయారు చేసిన పాల్ సారు కుండలను తయారు చేసే కుమ్మరిగా మారి నేను ఏపీ ప్రజల జీవితాలను తీర్చిదిద్దుతా అని హామీ కూడా ఇచ్చిండు. కానీ ఏది ఏమైనా పాల్ సారు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అది కామెడీ లెక్కనే అనిపిస్తది అని అనబట్టిండు ఆ చుట్టుముట్టున్న పబ్లిక్. భారత్ జోడో యాత్ర చేసిన కాడి నుంచి రాహుల్ గాంధీ లోపట బగ్గనే మార్పచ్చినట్టు కానస్తున్నదుల్లా. ఈ నడుమ ఒక్కడే ఎక్కడికి పడితే అక్కడికి పోతున్నాడు, ఎవ్వరితోనైనా డైరెక్ట్గా పోయి మాట్లాడుతున్నాడు. అట్లా ఎన్నికల ప్రచారం కోసానికి తమిళనాడుకు పోయిన రాహుల్ గాంధీ ఏం చేసిండో చూడుర్రి. So what sweet are we getting? क्या खाएगा? कौन सा? मैसूर पाक करना. ఓష్ని తొవ్వంటి పోతుంటే స్వీట్ల షాపు కానొచ్చే వరకు రాహుల్ గాంధీకి నాలుకే లపలపలాడినట్టున్నది. స్వీట్లు తిననీకి ఏకంగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను మీదికెంచి దునికి మరి డైరెక్ట్ దుక్నానికే పోయినట్టున్నాడని అనుకోకుండ్రి. ఆ స్వీట్లు ఎందుకోసానికో చెప్తున్నాడు ఈనుండ్రి. So who are you getting sweets for? My brother Stalin. My brother Stalin. My brother Stalin. ఇన్నరా, ఈ మైసూరు పాకు నేను తిననీకో మా అమ్మ తిననీకో కాదు, నా సోదరుడు స్టాలిన్ కోసానికి తీసుకుంటున్నా అని చెప్పిండు. మా దుఃఖానికి వచ్చిర్రు కాబట్టి మీరు ఖచ్చితంగా స్వీట్ తినిపోనని వాళ్ళు బతిమలాడే వరకు ముత్తెమంతా తిన్నట్టు చేసిండు. అటెంకా ఆ స్వీట్లకు సరిపోయినన్ని పైసలు కూడా ఇచ్చిండు. అటెంకా ఆ దుఃఖంలో పనిచేసే వాళ్ళందరితో కలిసి ఫోటోలు కూడా దిగిండు. ఇక ఆడికెంచి కోయంబత్తూర్లో సీఎం స్టాలిన్ తోని కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక ఈ ప్రచారంలో రాహుల్ గాంధీ కొన్న స్వీట్లను స్టాలిన్ కు అందించిండు. ఇక ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ లీడర్లు సోషల్ మీడియాలో పెడితే దానికి స్టాలిన్ రిప్లై ఇచ్చిండు. నా సోదరుడు రాహుల్ గాంధీ స్వీట్ కానుకతోని నా హృదయం నిండిపోయింది. జూన్ 4 నాడు ఇండియా కూటమి ఈసొంటి తీపి విజయాన్ని అందుకుంటదని ధీమాగా చెప్పిండు. ఎన్నికల రిజల్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ మొత్తానికైతే ఇద్దరు లీడర్ల మధ్య మాత్రం తీయని బంధం గట్టిగానే ఏర్పడ్డది పోన్రని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ரோஸ் கலர் இருக்குல்ல அது Thank you. Thank you. ఎవరికన్నా పానంలో సుస్థి అయితే ఎంబటిని దావకానకు పోతారు. ఇక ఆ దావకానే మనకి ఇంకింత అవస్థ పెడితే ఎట్లుంటది? ఏం మాట్లాడుతున్నావు అమ్మా, దావకానా మనకెందుకు అవస్థ పెడుతుందని అంటారా? నేననుడు కాదు, ఇగో గీ వార్త చూస్తే అవు మీరు చెప్పింది నిజమే అంటారు. కావాలంటే చూడుర్రి. ఓ ఏంటిది? అది గ్లూకోజ్ బాటిలా లేకుంటే ఇంకోటా? దాంట్లో మొత్తం పురుగులే కానొస్తున్నాయి కదా. గిసొంటి గ్లూకోజ్ను మేమెప్పుడు చూడలే అని అంటారా? అవు మరి గ్లూకోజ్ ఎక్కించేదే పానం మంచగలేనప్పుడు, అసొంటిది ఫంగస్తో నిండిన ఈ గ్లూకోజ్ను మనుషులకి ఎక్కిస్తే ఇంకేమన్నా ఉన్నదా? అయినా మరి ఇట్లా ఎందుకు జరిగిందనేది గీ అన్న చెప్తున్నాడు ఈనుండ్రి. మా మిస్సెస్కి కొంచెం ప్రెగ్నెన్సీ తోటి ఉంటే మేము దంతాలపల్లి గ్రామ పంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినాం. పోయి ఏప్రిల్ 5వ తారీఖు నాడు పోయినాం. పోతే మేడం ఇట్లా సంగతి మేడం ఇట్లా హెల్త్ బాగాలేదు, బాగా పెయిన్ వస్తుందని మేడం అని అడిగినాం. అడిగితే మేడం చూసి వాళ్ళ పెద్ద మేడానికి ఫోన్ చేసి అడిగింది. పెద్ద మేడానికి ఫోన్ చేసి అన్నాడు, మేడం ఇట్లా మరి గ్లూకోజులు ఎట్లా అంటే 2 గ్లూకోజులు ఇచ్చింది. ఎక్కిరా మేడం అంటే మీరు ఇంటికి వెళ్ళి ఎక్కించుకోండి, ఇక్కడ వద్దు అని చెప్పేసి అన్న తర్వాత మేము సరే మేడం అన్నాము. మేము తీసుకున్నాం.
తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నైట్ నొప్పి ఎక్కువ అయితే మళ్ళీ వేరే హాస్పిటల్కి పోయాం. పోయి ఆడ చూపించుకొని వచ్చిన తర్వాత తెల్లారి 3వ రోజు ఓపెన్ చేసి చూస్తే బాటిల్లో మొత్తం నలుపుతారు. ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా మొత్తం వాళ్ళకి మామూలు మందులు అసలు ఇచ్చి పబ్లిక్ ప్రాణాల మీదకి తెచ్చేటట్టు చూస్తుంది. మీరు దీని మీద ఏదైనా చర్య తీసుకోగలరు. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ఊళ్ళుండే ఈ అన్న భార్యకు అవస్థ అవుతున్నదని సర్కార్ దవాఖానకు తీసుకుపోతే అక్కడున్న డాక్టర్లు ఇంటికి పోయి గ్లూకోజ్ పెట్టించుకుంటారని 2 బాటిళ్లు ఇచ్చిర్రట. ఓ 3 రోజులు ఆగినాక ఆర్ఎంపీ డాక్టర్తోని గ్లూకోజ్ పెట్టించుకుందామని చూస్తే ఆ గ్లూకోజ్ బాటిల్ మొత్తం ఫంగస్తో నిండిపోయినట్టు గండ్ల పడే వరకు నిర్లక్ష్యం వహించిన డాక్టర్ల మీద చర్యలు తీసుకుంటారని డిమాండ్ చేసిర్రు. మరిగా వాళ్ళు ముందే చూసుకున్నారు కాబట్టి ఏం కాలేదు కానీ ఒకవేళ చూడకుండా అట్లనే గ్లూకోజ్ ఎక్కించుకుంటే ఎంత పాషన్ కత్తుంటూ చెప్పుండ్రి. అయ్యా ఆరోగ్యం శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు, సర్కార్ దవాఖానల వైద్య సౌలతులు ఎట్లున్నాయి, డాక్టర్లు ఏళ్లకు వైద్యం అందిస్తున్నారా అన్నది ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయుర్రి. అట్లనే నిర్లక్ష్యంగా పనిచేసిన డాక్టర్ల మీద కఠిన చర్యలు తీసుకోండ్రని డిమాండ్ చేస్తున్నారు కామన్ పబ్లిక్. చూడాలే మరి సర్కార్ ఏం చేస్తుందో. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ మెండలు దంచుతున్నాయిలా. ఈ ఎండలకు బయటికెళ్తే మాడు వగిలిపోయే రేంజులా సూర్యుడు పతాపం చూపిస్తున్నాడు. జర వాతావరణం చల్లబడితే మంచిగుండు అని చాలా మంది అనుకుంటున్నారు కదా. అనుకున్నట్టే ఇక్కడ వాతావరణం చల్లబడే కాదు, ఏకంగా వర్షం కూడా పడ్డది. వర్షమా? ఎక్కడ పడ్డది? మా దగ్గరనైతే ఇంకా వేడి బగ్గనే ఉన్నదని అంటారా? అయితే కనీసం ఈ వార్త చూసైనా మీరు చల్లబడుర్రి. వావ్, ఈ చిటపట చినుకులు మా దగ్గర కూడా పడితే మంచిగుండు అని అనిపిస్తున్నదిలే చూస్తుంటే. మరి కాదానుల్లా తెల్లారుడితోనే సూర్యుడు ప్రతాపం చూయిస్తున్నాడు. ఇక పగటిలయ్యిందంటే మాత్రం ఇంట్లోకించి బయటికి వెళ్ళాలంటేనే సుక్కలు కానొస్తున్నాయి. ఇదంతా మొన్నటి వరకున్న పరిస్థితి. ఇక ఇప్పుడు రాష్ట్రంలో వాతావరణం జర్రంత చల్లబడుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలా నిన్న మొన్నటి దాకా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఇప్పుడు 1.6 డిగ్రీలు తగ్గుట్లా వాతావరణం మొత్తం 1 చల్లబడ్డది. దీనికి తోడు రాత్రి సిన్నిపాటి వర్షం కూడా పడే వరకు అక్కడి జనాలు ఈ వాతావరణాన్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి దాకా కుంపటి లెక్క ఉన్న వాతావరణం ఇప్పుడు 1 చల్లగా అయ్యే వరకు అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్యా, ఈ ఎండకున వడెత్తు ఇంకా 2 నెలల దాకా ఈ ఎండలను ఎట్లా భరించుడు అని అనుకుంటుంటే ముత్తమని సినుకులు పడ్డా పానమంత జర్ర చల్లబడ్డట్టు అయిందని జనాలంతా ఖుషి అవుతున్నారు. వర్షాలు పడితే జర్ర చల్లబడుతున్నమాట నిజమే గాని అసలుకే పంటలు కోతకొచ్చే కాలం. ఇప్పుడు వర్షాలు గట్టిగా పడితే పంటలన్నీ దెబ్బతినే అవకాశం ఉన్నదని బాధపడుతున్నారు రైతులు. మరిక వాతావరణ శాఖ అధికారులు కూడా ఓ 3 రోజుల దాకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి చూడాలే మరి రేపట్లా మిగిలిన ఏరియాల్లో కూడా వర్షాలు పడతాయో ఏం కథనో. ఇవాళ సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదా